హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము ప్రతి వీడియోలో ఆ భూమి ఎక్కడ ఉంటుంది, ఎంత రేటుకి వస్తుంది, ఇలా వివరాలు చెప్తూ ఉంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలోనే మేము రియల్ ఎస్టేట్ చేస్తాం కాబట్టి ఈ కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు మధ్య ఏరియాలో ఎవరైనా భూమి కొనాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తేనే మీకు మళ్ళీ రిపీటెడ్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనకు 1 ఎకరం వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఇది కరీంనగర్ జిల్లాకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ రేణిగుంట టోల్గేట్. రేణిగుంట టోల్గేట్ దాటినాక గుండ్లపల్లి స్టేజ్ వస్తుంది. ఆ గుండ్లపల్లి స్టేజ్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న సింగిల్ బీటీ రోడ్కి సెకండ్ బిట్టు. ఈ సింగిల్ బీటీ రోడ్ విలేజ్కి వెళ్ళే దారి. ఈ విలేజ్ వెళ్ళే దారికి సెకండ్ బిట్ అవుతుంది. అయితే మనకు ఈ భూమికును ఆ దారికి 15 ఫీట్ల దారి ఇస్తారు. ఇది అంటే మన ఓన్గా ఇచ్చేస్తారు, అంటే సొంతం ఇచ్చేస్తారు. ఆ 15 ఫీట్ల దారికి ఎవరికి హక్కు ఉండదు, ఓన్లీ మనకే హక్కు ఉంటుంది. అలా ఇచ్చేస్తారు. అంటే కంటిన్యూగా మనకు బీటీ రోడ్ నుండి ఈ ఎకరం భూమిలోకి వచ్చే ఆ 15 ఫీట్ల దారి ఓన్లీ మనకే ఉంటుంది. ఆ బీటీ రోడ్కి కూడా జస్ట్ 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ 100 మీటర్ల దూరం 15 ఫీట్ల దారి కంటిన్యూగా ఇస్తారు. ఈ భూమి ఎర్ర నేల, ఎలాంటి పంటలకైనా అనువైన నేల, తోటలకైనా అనువైన నేల. ఎలాంటి తోటలు పెట్టినా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి హైట్లో ఉంటుంది. వరద అలాంటి ఏమి ఉండవు, వాటర్ వచ్చే అవకాశం ఉండదు. మంచి ఎర్ర నేల, ప్యూర్ రెడ్ సాయిల్, మంచి ఎత్తు మీద ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు వరి పొలం వేశారు. ఈ వరి పొలం కూడా చూడడానికి చాలా బాగుంది, అంటే బాగా రావడం జరిగింది. ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీంని ఒకసారి వచ్చి కలవండి. కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. అయితే ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్స్ అగ్రిమెంట్ అయినప్పుడు వేరే వాళ్ళకి ల్యాండ్ చూపించినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు. అదేవిధంగా మీరు ఎవరైనా ల్యాండ్ చూడాలి అనుకుంటే ముందు రోజు చెప్పండి. ముందు రోజు చెప్తే మీకు ఎలాంటి ల్యాండ్ చూపించగలం అనేది ప్లాన్ చేసుకొని చూపించగలుగుతాం. ఒకటి, మీరు ఎవరైనా భూమిని కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ దగ్గరికి వచ్చి చూడండి. అదేవిధంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఎంత రేటు ఉందన్నది, ఎలా ఉందన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఈ భూమికి ఎకరానికి వీళ్ళు 35 లక్షలు చెప్తున్నారు. ఉన్నది ఒకటే ఎకరం, అంటే వీళ్ళకు 3 ఎకరాల వరకు ఉంది. 1 ఎకరం ఇస్తారు. ఇప్పుడు మనకి ఇచ్చేది మాత్రం ఒకటే ఎకరం. ఆ ఎకరానికి ఇప్పుడున్న ముందటున్న బీటీ రోడ్కి మనకు లింక్ కలిపి ఇస్తారు. ఆ 15 ఫీట్ల దారి సొంతం మనకే ఇస్తారు. ఆ 15 ఫీట్ల దారి ఈ ఎకరం భూమి 35 లక్షలు చెప్తున్నారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళంటే ఒకసారి రండి. ఇది కరీంనగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ రేణిగుంట టోల్గేట్. రేణిగుంట టోల్గేట్ దాటిన తర్వాత గుండ్లపల్లి స్టేజ్ వస్తుంది. గుండ్లపల్లి స్టేజ్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 7 కిలోమీటర్ల దూరం సింగిల్ బీటీ రోడ్ ఉంటుంది. ఈ సింగిల్ బీటీ రోడ్కి సెకండ్ బిట్టు. ఈ భూమి మాత్రం ఎర్ర నేల, అన్ని పంటలకు అనువైన నేల, ఫామ్ హౌస్కి కూడా బాగుంటుంది. అయితే ఈ భూమి అని కాదు, మీరు ఎవరైనా భూమిని కొన్నట్టు అయితే ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ నుండి రిజిస్ట్రేషన్ వరకు ఖచ్చితంగా మేము మీతో ఉంటాం. అదేవిధంగా బౌండరీస్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా దగ్గరుండి ఏపీయడం కానీ ఇలా ప్రతి ఒక్క దానిలో మేము దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి మీరు ఒక్కసారి మమ్మల్ని కలవండి. అదేవిధంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్. కరెంట్ పోయిందా?